కరీంనగర్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు పొందిన స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో తాను కేంద్రం నుంచి 1000 కోట్లు తీసుకొచ్చారని ఈ సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ చెబుతున్నారు. తనను గెలిపిస్తే పార్టీలతో సంబంధం లేకుండా నిధులు తెస్తారంటున్న వినోద్ కుమార్తో మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేయడానికి ఉంది. వివిధ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. మరోపక్క నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పూర్తిగా ఎన్నికల ప్రచారంపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు బెంపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున, గులాబజెండి తరఫున, కారు గుర్తు తరఫున నేను పోటీ చేస్తున్నాను. నేను యావత్తు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పట్ల రైతాంగము, మధ్యతరగతి కుటుంబాలు కలిసినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏర్పడ్డ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులకి ఆశ చూపించి ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అయిన 2203 రూపాయలు కూడా క్వింటాల్కి ఇవ్వడం లేదు. ఇంకా బీజేపీ పట్ల ప్రజలకు ఎప్పుడు ఏదో పేరు చెప్పి ఓట్లు అడుకోవడం తప్పితే ప్రజలకు ఏమి చేసామని చెప్పి ఓట్లు అడిగేటువంటి ధైర్యం బీజేపీ పార్లమెంట్ సభ్యులకు లేదు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు మీకే ఓటు వేయాలంటే ఏమని చెప్తారు? మీకే ఎందుకు ఓటు వేయాలి? నేను పనులు చేసి చూపించినాను. కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ 75 ఏళ్ళ నుంచి ఆశపడ్డారు హైదరాబాద్ కు రైల్లో పోవాలని. ఇలా కరీంనగర్, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి, గజ్వేలు, మనోరాబాద్, మేడ్చల్, అల్వాల్, సికింద్రాబాద్ కి రైల్వే లైన్ వచ్చే సంవత్సరం చివరి వరకు పూర్తి కాబోతున్నాయి. ఇది రైల్వే శాఖ ప్రకటించింది. ఇది నేను తీసుకొచ్చి చేపించిన ఇవాళ పనులు 70% పనులు అయిపోయినాయి. తర్వాత కరీంనగర్కి నేను ఎంపీ కాకముందు ఒక్క జాతీయ రహదారి లేదు. ఇలా జాతీయ రహదారుల కూడలి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. ఇవన్నీ పనులు చేశాను కాబట్టి నేను చెప్పే వాటి మీద కూడా వాళ్ళు తప్పనిసరి చేసినట్టున్నారు. నేను IIIT కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఇక్కడ పెడతాను, ఒక విద్యా కేంద్రంగా మార్చుతాను. గ్రామీణ ప్రాంతాల్లో యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ లో ఉంది. అలాంటిది కరీంనగర్లో పెట్టిస్తారు. దానివల్ల దాదాపు 150 రకాల వృత్తి విద్య కోర్సుల్ని పిల్లలకు నేర్పించే విధంగా చేస్తాను. కరీంనగర్ కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా నేను తీర్చిదిద్దబోతాను. కాబట్టి నేను చేసినా కాబట్టి ప్రజలు నన్ను నమ్ముతారు. మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే ఈ ప్రజలకు ఏమని ఆశిస్తారు? కరీంనగర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలన్నీ తీర్చిదిద్దుతారు. ఒకటి, IIIT ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాను. బ్రహ్మాండ మంచి సామాన్య ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ప్రపంచ ఖ్యాతి చెందిన ఇంజనీరింగ్ కళాశాల IIIT కేంద్ర ప్రభుత్వం కొట్లాడతాను, అది తీసుకొస్తాను. అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ లాంటి సంస్థను కరీంనగర్లో నెలకొల్పి నిరుద్యోగ యువకులకి 150 రకాల వృత్తి విద్యా కోర్సులను నేర్పించి ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేసే అవకాశం విధంగా ఇక్కడ కరీంనగర్ యువతను తీర్చిదిద్దుదా. ఇదండి మొత్తం చూసుకుంటే తాను గెలిపిస్తే పార్లమెంట్ గడప ఇప్పించడంతో పాటు కరీంనగర్ నియోజకవర్గం కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేశారని బెంపల్లి వినోద్ కుమార్ తెలియజేస్తున్నారు. సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, కరీంనగర్.